జరుగుతున్న పరిణామాలను చాలా ధరిస్తున్నాము. దీంట్లో రెండు గ్రూపులు, ఒక గ్రూపు ఒకదానిపైన పైచేయి సాధించాలని చెప్పే ఉద్దేశంతో ఒకరినొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా గత రాత్రి కూడా సుమన్ టీవీ ఆఫీస్లో ఇద్దరు నాయకులు ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి పోతే అక్కడ కూడా చాలా గుమిగూడి న్యూసెన్స్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు సకాలంలో స్పందించి వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టడం జరిగింది. తర్వాత అదే రోజు అంటే నిన్నటి దినం రాత్రి సుమారు 1-2 గంటల మధ్యలో ఈ కదిరి రోడ్డులో ఉన్నటువంటి ఈ ఫ్యాన్సీ స్టోర్, సుధా ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు ఉండే రేకుల్ని లాగేసిపోయారు. దీన్ని కూడా తీవ్రంగా పరిగణించి దీనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నాము. దీంట్లో ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదు. ఇద్దరిని కూడా ఏ వర్గం వారైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. దీనికైనా పోలీసులు వారికి గట్టిగా హెచ్చరిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలు కాపాడడానికి ప్రయత్నించాలి, కానీ ఒకరికొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకొని ప్రజాశాంతికి భంగం కలిగించినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటాము. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మెటీరియల్ రెడీ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపయోగించేది లేదని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాము.